ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము మాట్లాడుకుందాం. అదేమంటే ఆత్మలకు సువార్త ప్రకటించబడుతుందా? అంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మలకు సువార్త ప్రకటించబడుతుందా? మనం చనిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టేసి మరొక లోకానికి మనం వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి మరలా సువార్త ప్రకటించబడుతుందా అనే అంశాన్ని మనము ఈరోజు ఆలోచన చేద్దాం. చాలామంది మదిలో ఇలాంటి ఆలోచన ఒకటి ఉన్నదని మనం చెప్పాలి. ఇందులో ముఖ్యంగా కొంతమంది బ్రహ్మనిష్ఠులు, తర్వాత యెహోవా సాక్షులు, ఇక మూడవదిగా మోర్మనిస్టులు కూడా వీరు ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. వీరి యొక్క నమ్మకం ఏంటంటే చనిపోయిన తర్వాత మనలను దేవుడు నరకంలో పడవేయడు, అగ్నిలో పడవేయడు. మనలో ఎవరైనా మన పిల్లలను మనము అగ్నిలో పడవేస్తామా, నరకంలో పడవేస్తామా, నిప్పుల కొలుములో పడవేస్తామా? అలా పడవేయం కదా. మనమే పడవేయినప్పుడు, మనమే మన పిల్లలను అగ్నిలో వేయినప్పుడు దేవుడు మాత్రం ఎలా వేస్తాడు? దేవుడు ఎలా తన పిల్లలను అగ్నిలో వేస్తాడు? దేవుడు అంత కఠినాత్ముడా, అంత క్రూరుడా, అంత మూర్ఖుడా అనే వీరి భావన. ఇది నిజంగానే మనకు వినడానికి అయితే బాగుంది, వినడానికి వారు చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి. కానీ దేవుని వైపు నుంచి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన చెప్పిన సువార్త ఎలా చెప్పాడు, మనకి ఏం తెలియపరిచాడు, పరలోకాల గురించి ఏం తెలియపరిచాడు, నరకాన్ని గురించి ఏం తెలియపరిచాడు, ఆయన సువార్తలలో మనకి ఏం చెప్పాడు అనే విషయాల్ని మనము బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచన చేస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అయితే వీరు కూడా దేవుడు చెప్పిన ఈ మాటలను ఒట్టిగా అనకుండా బైబిల్లోనే కొన్ని వచనాలను వీరు అపార్థం చేసుకొని ఆ వచనాలను బట్టి వీరు ఇలా చెప్తున్నారు. ముఖ్యంగా మనం ఒక వచనము ఆలోచన చేద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే వీరికి ఈ వచనము ఇలా అర్థమయ్యింది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అంటే మృతులు అంటే ఎవరు? చనిపోయిన వారు. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడెను. అంటే వారికి కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఎప్పుడు? మృతులు అని అన్నాడు కదా, చనిపోయినప్పుడు. మనము చనిపోయినప్పుడు మనకి సువార్త ప్రకటించబడుతుంది. కనుక ఈ భూమి మీద రక్షణ పొందినా, రక్షణ పొందకపోయినా ఏమీ పర్వాలేదు, మనకి ఇంకొక అవకాశం ఉంది, ఇంకొక ఛాన్స్ ఉందని చాలామంది చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకొక వచనం, ఈ వచనాన్ని కూడా వీరు అపార్థం చేసుకున్నారు. చూడండి, ఇదే పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3వ అధ్యాయము 20వ వచనము, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అంటే అవిధేయులైన ఆత్మలు, ఇక్కడ కూడా ఆత్మలనే పదం వచ్చింది. అవిధేయులైన ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగా వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు 8 మంది రక్షింపబడ్డారు. అంటే వీరికి ఎలా అర్థమైందంటే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పాతాళానికి వెళ్ళి అక్కడ దేవుని మాట ప్రకటించి వారిని పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు అని మీరు అభిప్రాయపడుతున్నారు. చాలామంది చెరగా కొనుక్కోబడ్డాడు, చెరగా పట్టుకొని పోయాడు యేసుక్రీస్తు వారు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే దేవుడు బ్రతుకున్న కాలంలో ఏం చెప్పాడు? ఆయన బ్రతుకున్న కాలంలో నరకం గురించి ఏం చెప్పాడు, పరలోకం గురించి ఏం చెప్పాడు, మనం ఎలా జీవించాలని కొన్ని ఆజ్ఞలుగా కొన్ని మాటలు మనకు తెలియపరిచాడు కదా. ఈ మాటలు మళ్ళీ మనం రెండోసారి చదువుదాం. ఇవి అర్థం కావాలంటే అంత వెంటనే అర్థం కావు, ఎందుకంటే పైన చదివితే వారు అర్థం చేసుకున్నట్టే మనకు కూడా అనిపిస్తుంది. ఇక ఈ మాటలు మళ్ళీ మనం చివరిలో
మనం ఆలోచన చేద్దాము. ముఖ్యంగా ఇంతవరకు ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ తప్పకుండా ఈ వీడియోని జాగ్రత్తగా ఆలోచన చేయండి, లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాము. మొదటిగా మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జన్ములకు సాక్షార్థమై లోకమందు అంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. దేవుడు చెప్పే ఈ సువార్త, రాజ్య సువార్త సకల జన్ములకు అంటే భూమి మీద ఉన్న సకల ప్రజలందరికీ, సకల జన్ములకు లోకమందు అంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతమవుతుంది. అంతం అనగా ఈ లోకము సమాప్తి జరుగుతుంది. లోకము సమాప్తి జరిగే ముందు ఏం జరుగుతుంది? సకల ప్రజలకు రాజ్య సువార్త ప్రకటించబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ఇక రెండవ మాటగా చూద్దాం. ఇదే మార్కు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటించబడవలెను. ఈ సకల జనాలకి అంటే భూప్రపంచం మీద ఉన్న జాతులందరికీ, మనుషులందరికీ సువార్త అనగా దేవుని సువార్త. సువార్త అని మనం దేని చెప్తాము? క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాలు అంటే అనగా క్రీస్తును గూర్చిన వార్త, క్రీస్తు మరణాన్ని గూర్చిన వార్త, క్రీస్తు మరణాన్ని గెలిచిన వార్త, క్రీస్తు పునరుద్ధానం చెందిన వార్త. ఈ వార్తను మనం సువార్త అని చెప్తాము. ఈ సువార్త సకల జనములకు ప్రకటించబడాలి, ముందు ప్రకటించబడాలి. ఇదే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నమాట. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. శిష్యులతో చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును. ఎవడైతే నమ్మి బాప్తిస్మం పొందుతాడో వాడు రక్షింపబడతాడో, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుందని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. సర్వలోకానికి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి ఎవరైతే బాప్తిజం పొందుతారో వారు రక్షించబడతారో, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఈ మాటని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది మతోన్మాదులు కానీ చాలామంది బైబిల్లోంచి ఈ మాట తీసుకొచ్చి మనకు చెప్పించి, ఇదిగో మీ దేవుని నమ్మకపోతే నరకంలో పడేస్తానంటున్నాడు, మీ దేవుని నమ్మకపోతే శిక్షిస్తానంటున్నాడు. ఈ దేవుని నమ్మకపోతే ఈ ఎడారి మతాల దేవుని నమ్మకపోతే నరకంలో పడేస్తాడంట. ఇదేం దేవుడు అని వారు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు అలా రాయించాడా? అలా రాయించలేదు. మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అక్కడక్కడ మనకి రోడ్డు రిపేర్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏమంటాడు? రోడ్డు మీద ఒక బోర్డు పెడతారు, అక్కడ టేక్ డైవర్షన్ అని. లెఫ్ట్ సైడో రైట్ సైడో మీరు ఏదో ఒక సైడ్ వెళ్ళండి, రోడ్డు రిపేర్గా ఉంది, రోడ్డులో గుంతలు ఉన్నాయి, రోడ్డు బాగోలేదని డైవర్షన్, డేంజరస్ అని పెడతాడు. అది మనం చదువుకుని ఆ రూట్ని వెళ్లకుండా ఉంటే మనకు మంచిది. మనం మొండితనంగా చదివి వెళ్ళిపోతే మనంతట మనమే గుంటల్లో పడతాం, మనంతట మనమే గోతుల్లో పడతాము. అక్కడి నుంచి ఇబ్బందులు పడవలసింది ఎవరు? మనమే. అలాగని రోడ్డు రిపేర్ జరుగుతుంది, ఈ రూట్ని వెళ్ళొద్దు, గుంటలు ఉన్నాయి అని రాసిన వాడు మనల్ని పడేయడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆ బోర్డు రాసి పెట్టినవాడు మనం పడేయడు, మనమే పడతాము ఆ రోడ్డులో వెళితే. టేక్ డైవర్షన్ అనే బోర్డు చూసి ఆ రోడ్డు కాకుండా పక్క రోడ్డుకి వెళ్ళకపోతే అదే రోడ్డుకి వెళితే మనమే ఆ గుంటలో పడతాం, మనంతట మనమే పడతాం. కానీ ఆ డైవర్షన్ అనే బోర్డు రాసిన వాడు మనల్ని పడేయడు. ఈ దేవుడు కూడా ఇక్కడ మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మీరు నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతారు, నమ్మకపోతే మీరంతటి మీరే శిక్షలోకి వెళ్ళిపోతారు. మీరు చేసిన పాపాలను బట్టి, మీరు చేసిన వ్యభిచార క్రియలను బట్టి, మీరు చేసిన చెడు క్రియలను బట్టి మీరు శిక్షలోకి పోతారు. మీరు వచ్చి మీ పాపాలు ఒప్పుకుని నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణలోకి వస్తారు, రక్షింపబడతారు. నమ్మకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరుంటే మీరు శిక్షింపబడతారు అని చెప్పాడే కానీ మిమ్మల్ని పని కట్టుకుని నేను పట్టుకెళ్ళి నరకంలో వేస్తానని దేవుడు చెప్పలేదు. అలా చెప్పలేదు. నమ్మితే రక్షింపబడతారో, నమ్మకపోతే శిక్షింపబడతారు. దానికి కారణం మీరే. రక్షింపబడినా మీరే, శిక్షింపబడినా మీరే. మీ పాపానికి మీరే ఉత్తరవాదులని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు.
ఇక లోకాసు వార్త 16:19 మనం ఆలోచన చేసినట్లయితే ఇక ధనవంతుడు, ఇక్కడ ఒక ధనవంతుడు కనబడుతున్నాడు, ఒక పేదవాడైన లాజరు కనబడుతున్నాడు. ధనవంతుడు అక్కడ ఉండెను, అతడు ఊదారంగు బట్టలు నా సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడేవాడు. ధనవంతుడు ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు భూమి మీద ఉన్నంత కాలంలో. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఎంట వాకిట పడి ఉండి అతను బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి అతని కురుపును నాకెను. ఇక్కడ ధనవంతుడు ఒకడు కనబడుతున్నాడు, లాజరు అని అతి బీద వాడు ఒకడు కనబడుతున్నాడు. వీరిద్దరూ భూమి మీద ఉన్నంత కాలము వీరిద్దరూ పక్క పక్కనే ఉన్నారు. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత లాజరు అబ్రహామును రొమ్మును కొనుక్కోబడ్డాడు. ధనవంతుడేమో అగ్నిలో వేతన పడుతున్నాడు. నీటి బొట్టు కోసము వేతన పడుతూ అబ్రహామును పిలిచి, తండ్రివైన అబ్రహామా, నీ పక్కన ఉన్న నీ రొమ్మునున్న ఆ లాజర్ని ఒక్కసారి నా దగ్గరికి పంపించి తన సిటికెన వేలు నీళ్ళలో ముంచి నా నాలిక మీద వేస్తే నా బాధ సల్లారుతుందని అబ్రహాముని వేడుకుంటే, అబ్రహాము ఏం చెప్తున్నాడు, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీవు చొక్కపడ్డావు, ఆనందించావు, సంతోషించావు. మరి లాజరు అలా కాదు, అతడు భూమి మీద కష్టం అనుభవించాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి సుఖం అనుభవిస్తున్నాడు, నీవేమో వేదన పడుతున్నావు అని అబ్రహాం గారు చెప్పారు. అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి దగ్గరికైనా ఈ లాజర్ని పంపించు, నా సహోదరునికి సువార్త ప్రకటిస్తాడు. నా సహోదరులు నేనున్న ఈ ప్లేస్లో రాకుండా ఉండాలని ఆయన వారి సహోదరుల కోసం ఆలోచించి అబ్రహాంను వేడుకుంటాడు. మరి అబ్రహాం దానికి ఏమైనా అంగీకరించాడంటే లేదు, లాజర్ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి కుదరదు. అక్కడ వారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా కూడా వారు నమ్మరు కనుక వారు ఎవరిని నమ్మాలి? అక్కడ ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నాడు. అంటే మోషే అనగా మోషే రాసిన ధర్మశాస్త్రం ఉంది, ఇక ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు నమ్మాలి. కానీ ఇక్కడి నుంచి అక్కడికి ఒకడు వెళ్ళి చెప్పినా కూడా వారు వినరు, నమ్మరు అని అబ్రహాం గారు చెప్తారు. అయితే ఇక రెండోసారి సువార్త ప్రకటించబడే అవకాశం ఉంటే వీరు అనుకున్నట్టు మనం చనిపోతాం కదా, చనిపోయిన తర్వాత ఇంకొక ఛాన్సే మనకు ఉంటే మరి ధనవంతుడికి లాజరు ఏం చెప్పాలి? నాయన నువ్వేం కంగారు పడకు, నీకు కూడా సువార్త ప్రకటించబడుతుంది, తర్వాత నీ తమ్ముళ్ళు నీ సహోదరులు ఉన్నారంటావు కదా, వారు కూడా ఇదే ప్రదేశానికి వచ్చేస్తారు, దేవుడిని నమ్మలేదు, వారు విశ్వసించరు, నాకు తెలుసు మీరు ధనవంతులు కాబట్టి వారికి కూడా ఇంకో ఛాన్స్ ఇస్తాం ఇక్కడ అని చెప్పాలి. అలా చెప్పలేదు అక్కడ అబ్రహాం గారు, అలా చెప్పలేదు. అక్కడే సువార్త అనేది భూమి మీదే బ్రతికుండగానే మనకి ఏ సువార్త జరిగినా, మనకి ఏ పాఠం చెప్పినా, దేవుడి కోసం ఏ విషయం చెప్పాలనుకున్నా దేవుడు భూమి మీదే ఉండగానే చెప్పిస్తాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఏం చెప్పాడు? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి నీ వద్ద నుంచి పడేయి, నువ్వు నరకంలోకి వెళ్లకుండా నీ దేహమంతా నరకంలో పడవేయబడకుండా ఒకటి నీకు లోపముగా ఉన్నా పర్వాలేదు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపడితే దాన్ని నరికి నీ వద్ద నుంచి నరికి దాన్ని పడేసేయి, నువ్వు దేహమంతా నరకంలో పడవేయబడకుండా ఒక అంగహీనుడు అయినా పర్వాలేదు అని యేసుక్రీస్తు వారు భూమి మీద ఇంత కఠినంగా చెప్పాడు. అంటే నీ కన్ను అడ్డంకం వస్తే కన్నుని తీసేయి, చెయ్యి అడ్డంకం వస్తే చేతిని తీసేయి, కానీ నువ్వు పరలోకానికి వెళ్ళడం ఇంపార్టెంట్. నీ అవయవాలు ఏది నీకు అడ్డంకు రాకూడదని యేసుక్రీస్తు వారు చెప్పాడు. అంతేకాదు పరలోకం గురించి దేవుడు ముందు చెప్పాడు. పరలోకం ఎలాగుంటుంది, అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయి, పరలోకం ఎంత బాగుంటుంది, దేవుడి దగ్గర మనం ఎలా ఉంటాము, మన తండ్రి దగ్గర మనం ఎలా ఉంటామనే విషయాలు మనకు ముందు చెప్పాడు. అది చెప్పిన తర్వాత పాతాళం గురించి కూడా చెప్పాడు. పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు సావదు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పాడు. అలా చెప్పిన యేసుక్రీస్తు వారు మరలా రెండోసారి సువార్త ప్రకటనకి, సువార్త వినిపించడానికి అవకాశం ఇస్తాడంటారా? అవకాశం ఉంటుందంటారా? అవకాశం ఉంటే ఇక్కడ అబ్రహాం గారు చెప్పాలి కదా. అబ్రహాం గారు అలా చెప్పారా? చెప్పలేదు. భూమి మీద ఉండగానే అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వారి మాటే వినాలి, అంతేగాని ఇంకొకరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటన చేయడానికి అవకాశం లేదు. అలాగని నీకు ఇంకొకసారి సువార్త ప్రకటన చేసే అవకాశం ఉందని ఏమైనా చెప్పాడా? అలా కూడా చెప్పలేదు. మరి వీరు ఎందుకు ఇలా అభిప్రాయపడుతున్నారు? ఈ మాటలు వీరు ఎందుకు ఇలా అభిప్రాయపడుతున్నారు? వారు అభిప్రాయపడటమే కాకుండా అనేక మంది ప్రజలను మోసం చేసేస్తున్నారు, అనేక మంది ప్రజలను మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు, వీరు అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నారు. మొదట చదివిన మనం ఆ మాటను మళ్ళీ ఇంకొకసారి చదువుదాము, జాగ్రత్తగా చదివితే ఇక్కడ మనకు కరెక్ట్గా అర్థమవుతుంది.
పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మనందరికీ భూమి మీద సువార్త ప్రకటించబడిందా? అవును, మనందరికీ ప్రకటించబడుతుంది. మొబైల్లోను, టీవీల్లోను, ఈ సోషల్ మీడియా ద్వారాను ఎక్కడ పడితే అక్కడ ఈ సంఘాలలోనూ మనందరికీ సువార్త ప్రకటించబడుతుంది. మరి మనతో పాటు బతికున్న కొంతమంది 1 సంవత్సరం ముందు, 2 సంవత్సరాల ముందు వరకు బ్రతుకున్న వారికి సువార్త ప్రకటించబడిందా? మనతో పాటు ప్రకటించబడింది. ఇప్పుడు చనిపోయారు కొంతమంది, అంటే చనిపోయే 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. మరి వారు బ్రతుకున్నప్పుడు సువార్త ప్రకటించబడిందా? ప్రకటించబడింది. అంటే వారు బ్రతికున్నప్పుడు అందరికీ సువార్త ప్రకటించబడుతుంది. అలా కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది పుట్టుకొస్తున్నారు. సువార్త అనేది ప్రకటించబడుతూనే ఉంటుంది. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు చదువుదాం ఈ వచనం. 1 పేతురు 4:6. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు, మృతులు అనగా చనిపోయిన వారు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడేను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే వారు బ్రతికున్నప్పుడు వారికి కూడా సువార్త ప్రకటించబడేను అని ఉంది, కానీ బడును లేదంటే బడుతుంది అని ఏమి లేదు. చనిపోయిన తర్వాత సువార్త ప్రకటించబడును అని లేదు, సువార్త ప్రకటించబడుతుంది అని కూడా లేదు. సువార్త ప్రకటించబడేను, పాస్ట్ టెన్స్ అయిపోయింది. మృతులు అంటే వారు ఇప్పుడు చనిపోయారు. మృతులు అంటే చనిపోయిన వారికి ఎప్పుడు సువార్త ప్రకటించబడింది? వారు బ్రతుకున్న కాలంలో, వారు జీవించి ఉన్న కాలంలో దేవుని సువార్త, వారికి సువార్త ప్రకటించబడింది. కాకపోతే వారు వినలేదు, వారు నమ్మలేదు. నమ్మకపోతే తప్పెవరిది? వారిదే అవుతుంది. ఈ వచనాన్ని వారు సరిగా అర్థం చేసుకోలేదు. మృతులు అనగానే చనిపోయిన వారు, తర్వాత నరకంలో ఉన్నవారు, వారికి కూడా సువార్త ప్రకటించబడుతుందని ఇలా అపార్థం చేసుకుంటున్నారు. ఇక పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఈ వచనం కూడా చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా చెప్తున్నాడు. అంటే ఇక్కడ సమయం చెప్తున్నాడు. పేతురు రాసినప్పటికీ ఇక్కడ ఏ సందర్భం రాస్తున్నాడో, ఎక్కడి సందర్భం రాస్తున్నాడో, ఏ కాలం నాటి సందర్భం రాస్తున్నాడో పేతురు గారు ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్తున్నాడు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు ఆ కాలంలో పాపులు ఎక్కువైపోయారు. దేవుడు ఈ భూమిని మొత్తాన్ని సర్వనాశనం చేసేయాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఓడ సిద్ధపరచడానికి 100 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 100 సంవత్సరాల కాలంలో నోవహు గారు ఒక పక్క ఓడ సిద్ధపరుస్తూ మరొక పక్క వచ్చిన వారికి, ఆ చుట్టూ ఉన్న ప్రజలకు అందరికీ సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ సువార్త 100 సంవత్సరాలు దేవుని దీర్ఘశాంతం ఇంకా ఉంది, కనిపెడుతుంది. ఎవడైనా మారు మనసు పొందుతాడేమో, ఎవడైనా రక్షింపబడతాడేమో, ఎవడైనా ఓడడానికి వస్తాడేమని దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతూ ఉంది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండునప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా, అంటే ఇక్కడ కాంటెస్ట్ ఏంటి? నోవహు దినములలో విషయం కోసం చెప్తున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. అవిధేయులైన వారి వద్దకు అలా ఓడ సిద్ధపరిచేటప్పుడు దేవుని మాటలు చెప్పాడు నోవహు. ఆ మాటలకి విధేయులు కాలేదు, వాడు అవిధేయులు అయ్యారు. దేవుని మాటలు వినలేదు. అవిధేయులైన వారి వద్దకు అనగా అంటే మనకు అర్థం కావడం కోసం, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. ఇక్కడ చెర, ఆత్మ, ఈ 2 పదాలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. జాగ్రత్తగా ఆలోచన. చెర అంటే ఏంటి, ఆత్మలు అంటే ఏంటి, మనం ఆలోచన చేద్దాం. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. మళ్ళీ వెనక్కి ఎక్కడికి వచ్చాడు? వాడలో సందర్భం కోసం వచ్చాడు. ఆ వాడలో 8 మంది రక్షించబడ్డారు. ఎవరు? నోవహు గారి కుటుంబం. నోవహు గారి భార్య, ఆ కుమార్తెల యొక్క భార్యలు, టోటల్ 8 మంది రక్షించబడ్డారంట. అంటే నోవహు గారు ఆ కాలంలో సువార్త ప్రకటించారు. ఆ ప్రకటన విని 8 మంది రక్షించబడ్డారు. ఇక్కడ 2 మాటలు మాత్రం మనకి ఇబ్బంది పెడుతున్నాయి. అనగా ఆత్మరూపుగానే వెళ్ళి వారికి సువార్త ప్రకటించని మాట ఒకటి. చెరలో ఉన్న ఆత్మలు ఆత్మ అనగానే చనిపోయిన ఆత్మ అనుకుంటున్నారు వీరు. ఆత్మ అనగానే చనిపోయిన ఆత్మ కాదు, బ్రతికున్న మనలో కూడా ఆత్మ ఉంటుంది. మనందరిలో ఆత్మ ఉంది. ఆత్మ వెళ్ళిపోతే మనం ఏమంటాం? శవము అంటాము, చనిపోయాడు అంటాం. ఆత్మ ఉన్నది కాబట్టి మనము మనిషిగా అంటున్నాము. మనతో పాటు మన చుట్టూ మన ఫ్రెండ్స్ వస్తున్నారు. మనలో ఒకసారి ఆత్మ బయటకు వెళ్ళిపోతే మన దగ్గరికి రావడానికి చాలామంది జడుస్తారు, చాలామంది మన దగ్గరికి రాలేరు. మనలో ఆత్మ ఉన్నది కాబట్టి మనతో కలిసి ఉంటున్నారు, మన పక్కన కూర్చుంటున్నారు, మనకి భుజం మీద చేస్తున్నారు, మనతో కలిసి జీవిస్తున్నారు. మనలో ఆత్మ వెళ్ళిపోతే వచ్చి మన పక్కన కూర్చుని మన భుజం మీద చేసి మనతో కలిసి మెలిసి ఎవరు తిరుగుతారు? మన బంధువులే ఉంటారు. మన బంధువులు కూడా కొద్ది రోజులే ఉంటారు.
కొన్ని క్షణాలు మాత్రమే ఉంటారు. ఇక బయట వారు ఎవరైనా వస్తారంటే ఎవ్వరూ రారు. ఆ శవం దగ్గరికి వెళ్తే భయపడతారు, జడుచుకుంటారు. కానీ ఇక్కడ ఆత్మ అనగానే బ్రతికున్న మనిషిలో ఉన్న ఆత్మ కోసం చెప్తున్నాడు. అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, చెర అనగానే బందికాన, బంధించేది. చెర అనగానే మనల్ని బంధించేది. ఒక జైలుని కూడా చెర అంటారు. ఒక బందికాన, ఒక ఊసలు సంఖ్యలలో ఉంటాయి, సంఖ్యలో ఉంటాయి, దానికి కూడా చెర అంటారు. ఒక రూములో పెట్టి బంధించేస్తే దానికి కూడా చెర అంటారు. కొంతమంది వ్యభిచారం చేత కొంతమంది స్త్రీల మధ్య బంధించబడతారు వ్యభిచార గృహాల్లో, వారు కూడా చెర అంటారు. కొంతమంది తాగుడికి బానిస అయిపోతారు, దానికి కూడా చెర అంటారు. ఇలా రకరకాలుగా వారు బంధించబడతారు, రకరకాలుగా బానిసలు అయిపోతారు. ఆ విధమైన అలాంటి చెరకు వారు లోనవుతారు. చెర అనగానే బంధించేది, బందికాన అని అర్థం వస్తుంది. అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి, అంటే యేసుక్రీస్తు వారు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపుగానే వెళ్ళి బోధించాడంటే, యేసుక్రీస్తు వారు భూమి మీద మరణించి పరదేశకు వెళ్ళిపోయి అక్కడ ఆత్మలకు బోధించి వారిని చెరగా తీసుకువెళ్ళిపోయాడు అని అభిప్రాయపడతారు చాలామంది. ఇది తప్పు. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగా వెళ్ళడం అంటే ఇక్కడ సందర్భం ఎప్పుడుది? నోవాహు గారి కాలం నాటిది. అక్కడ రక్షణ పొందిన వారు ఎంతమంది? అదే వచనంలో కంటిన్యూషన్ చెప్తున్నాడు కదా, రక్షణ 8 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువుతాం చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో, అనగా ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అవిధేయులు అంటే ఆ కాలంలో ఉన్న అవిధేయులు, విధేయులు కాని వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆయన ప్రకటిస్తే 8 మంది రక్షించబడ్డారట. ఇక యేసుక్రీస్తు వారి మాటలు నోవాహు గారి దగ్గరికి వచ్చాయి. ఇంకా యేసుక్రీస్తు వారి మాటలు నోవాహు గారి దగ్గరికి వచ్చి ఆయన నోవాహు గారి ద్వారా సువార్త ప్రకటన చేశారు. దేవుని మాటలు బోధించారు. దేవుని మాటలు బోధిస్తే ఆ దేవుని మాటలు ఎవరు విధేయులు కావలేదు, అందరూ అవిధేయులు అయిపోరు. అందులో 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. అంతేగాని చనిపోయిన వారి ఆత్మల దగ్గరికి దేవుడు వెళ్ళాడు, యేసుక్రీస్తు వారు వెళ్ళాడు, అక్కడి నుంచి వారికి సువార్త ప్రకటించాడు, సువార్త ప్రకటించి అక్కడి నుంచి వారిని పరలోకానికి తీసుకువెళ్ళిపోయాడు అని ఇలా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ వచనంలో ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రారంభంలో నోవాహు గారు దినముల కోసం చెప్పాడు. తర్వాత మధ్యలో చెరలో ఉన్న ఆత్మలు అనగా ఆ కాలంలో ఉన్న మనుషుల్లో ఉన్న ఆత్మలు, వారికి సువార్త ప్రకటించాడు. నోవాహు గారి ద్వారా యేసుక్రీస్తు వారు నోవాహు గారి ద్వారా సువార్త ప్రకటన చేశాడు. ఆ సువార్త ప్రకటనలో ఎవరూ విశ్వసించలేదు బయట వారు, కేవలం ఆ కుటుంబం మాత్రమే విశ్వసించింది. ఆ కుటుంబం 8 మంది రక్షణ పొందారు. ఈ మాటను వారు సరిగా అర్థం చేసుకోలేక తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇంకొక మాట కూడా చూద్దాము. చెర అంటే చెరనగానే రకరకాల చెరలు మనకు ఉన్నాయని మనం ఆలోచన చేశాం కదా. గలతీయులకు రాసిన పత్రిక 3:23 విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము నవలంబవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారమైతిమి. ఇక్కడ ధర్మశాస్త్రము కూడా వీరికి ఒక చెరలా కనిపించింది. చెర అనగానే ఒక జైలు అని వస్తుంది, ఒక బందికాన వస్తుంది, ఒక బంధించేదని వస్తుంది. ఇక ధర్మశాస్త్రాన్ని కూడా చెర అంటున్నాడు. ఇక్కడ వ్యభిచారం చేసేవాడికి వ్యభిచారం ఒక చెర, తాగుబోతుకి ఒక తాగుడు అలవాటు ఒక చెర. ఇక దేనికి బానిస అయిపోతే అది వాడికి చెర అని ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలులకి కూడా ధర్మశాస్త్రం కూడా ఒక చెరలా ఉంది. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం అనే చెరని తీసివేసి వాడికి విడుదల చేసి విముక్తి చేసి వారికి క్రొత్తగా వారికి కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. పూర్వము ఆజ్ఞలు గల ఆ ధర్మశాస్త్రాన్ని వారి మీద నుంచి తీసివేసి ఆయన కొట్టివేసి క్రొత్తది ఇచ్చాడు. మళ్ళీ దాని స్థానంలో కొత్తది ఇచ్చాడు. కాబట్టి ఆ చెరను యేసుక్రీస్తు వారు తీసివేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అది పేతురు రాసిన మొదటి పత్రిక 4:17 తీర్పు దేవుని ఇంట వద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది, అది మన వద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును. ఇక తీర్పు దేవుని ఇంట ఆరంభమయ్యే కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. అది మన వద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏంటి?
దేవుని సువార్తకు విధేయులై దేవుని సంఘానికి వచ్చి దేవునిలో వచ్చిన వారి పరిస్థితి ఘోరంగా ఉంటే, వారే పరలోకానికి వెళతారో లేదో తెలియని పరిస్థితులు ఉంటే, ఇంకా సువార్తకు అవిధేయులైన వారు కొంతమంది ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంటి? వారికి మరలా ఇంకోసారి సువార్త ప్రకటించబడుతుందా? మరలా ఇంకొక అవకాశం వస్తుందా అంటే ఖచ్చితంగా ఎటువంటి అవకాశం లేదు. ఉంటే యేసుక్రీస్తు వారు చెప్పేవారు కదా. ఉంటే ఎప్పుడైనా చెప్పాడా యేసుక్రీస్తు వారు? బ్రతుకున్న కాలంలో ఎక్కడైనా చెప్పాడా? సువార్తకు రెండోసారి అవకాశం ఉంటే అపోస్తలులు ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి, ఇన్ని శ్రమలు ఎందుకు పడాలి, వారు ప్రాణాలు ఎందుకు అర్పించాలి? ఇంకొక అవకాశం ఉన్నది కదా ప్రభువా, మేము అప్పుడు రక్షణ పొందుతాము, ఈ భూమి మీద హ్యాపీగా ఉంటాము, హ్యాపీగా జీవితామని చెప్తారు కదా. ఈ భూమి మీద క్రైస్తవులు ఇప్పటికీ ఎన్నో మాటలు పడుతున్నారు. దేవుని మాటలు మీ దగ్గరికి తీసుకురావడానికి ఎంతోమంది దేవుని సేవకులు ఎన్నో మాటలు పడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని కష్టాలు ఇప్పుడు ఎందుకు పడాలి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంకొక అవకాశమే ఉండుంటే, ఇంకొక ఛాన్సే ఉండుంటే ఇప్పుడు ఎందుకు ఎన్ని కష్టాలు పడాలి? కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. చాలామంది మాయ మాటలు చెప్తున్నారు. వారి మాటలకు మీరు మోసపోకండి. బైబిల్ బాగా చదవండి, బాగా ఆలోచన చేయండి. ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.